భయ్యా కరెంట్ బిల్ పే చేసుకున్న ఆప్షన్ అనేది పేటిఎం, గూగుల్ పే, ఫోన్‌పే ఇలాంటి యాప్స్‌లో అనేది ఆఫ్ చేస్తారు కదా! అంటే మనకి ఈ యూపీఐ యాప్స్‌లో పే చేసుకునే ఆప్షన్ లేదు కదా! సో, మనం ఇప్పుడు కరెంట్ బిల్ పే చేసుకోవడం ఎలా? మనకి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి మీ సేవ సచివాలయంకెళ్ళి పే చేసుకోవడం. లేదంటే కరెంట్ బిల్‌కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి పేమెంట్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఏటీఎం కార్డ్ గానీ, లేదంటే క్రెడిట్ కార్డ్, ఫోన్‌పే, పేటీఎం ఇలాంటి యూపీఐ యాప్స్ నుంచి కూడా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇంతకుముందు మనకి పేటీఎంలో పే చేసాం అనుకోండి, ప్రోమో కోడ్స్ ఎంటర్ చేస్తే 5 రూ. 10 ఇలా క్యాష్ బ్యాక్ అనేది వచ్చేది కదా! అలాంటివి ఏమి ఉండవు. ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి వీటి ద్వారా ఈ యూపీఐ పేమెంట్ చేసుకోవడానికి అవుతుంది. అంటే మొత్తం మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను. చాలా సింపుల్. సో భయ్యా మాది వైజాగ్. సో అందుకని ఈస్టర్న్ పవర్‌లో అయితే చూపిస్తున్నాను. సో మీది సదరన్ అయినా వేరేది ఏదైనా సరే మీకు కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను. అండ్ ప్రాసెస్ కూడా సేమ్ ఇదే ఉంటుంది. సరే ఇది ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ చూడండి. ఎస్సీ నెంబర్ అని మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటే అంటే మీకు కరెంట్ మీటర్ నెంబర్ ఉంటుంది కదా! ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అదే ఇక్కడ చిన్న క్యాప్చా అడుగుతుంది. 19+12 ఎంత నాకు అడుగుతుంది. ఇలా ఈ క్యాప్చా ఎంటర్ చేసి ఓకే మేము క్లిక్ చేసాం అనుకోండి. నెక్స్ట్ పేజ్ మనకి ఏ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ మొత్తం మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అంటే కరెంట్ బిల్ ఎవరి పేరు మీద ఉంది, వాళ్ళ అడ్రస్ అంటే డ్యూ డేట్ ఎప్పుడు రిజిస్టర్ అయ్యారు, ఎంత అమౌంట్ ఉంది. సో ఇలాంటివన్నీ అయితే చూపిస్తాయి అన్నమాట. వాళ్ళు ఏ కేటగిరీకి వస్తారు అనేది. సో ఇక్కడ సరే మనం ఇప్పుడు ఎలా పే చేయాలంటే ఇక్కడ ఒకసారి చూడండి. మన పవర్ అనేది డిస్కనెక్ట్లో ఉందని చెప్పేసి అడుగుతుంది. ఒకసారి దాని మీద క్లిక్ చేస్తే మీ పవర్ డిస్కనెక్ట్ అయ్యిందా లేదా ఎస్ ఆర్ నో పెట్టండి. సో డిస్కనెక్ట్ అదైతే ఇంకా డిస్కనెక్ట్ చేయలేదు, చాలా టైం ఉంది ఇంకా. సో నేను నో అని పెడుతున్నాను. ఇప్పుడు మనం పే చేయాలంటే కొద్దిగా కిందకి స్క్రోల్ చేసామనుకోండి, ఇక్కడ క్లిక్ టు పే అని చెప్పేసి చూపిస్తుంది కదా సెంటర్లో, దాని మీద క్లిక్ చేయండి. దాని కింద క్లిక్ చేస్తే మన లేటెస్ట్ ఈ బిల్ ఎలాంటివన్నీ అయితే చూపిస్తాయి. సరే ఇక్కడ నేను క్లిక్ టు పే మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్ మనకి ఏ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మీరు కార్డ్స్ ద్వారా కూడా పే అయితే చేసుకోవచ్చు. సరే నేను యూపీఐ అయితే ఓకే చేస్తాను. ఫోన్పే నుంచి అయితే పే చేస్తాను. ఓకే కరెంట్ బిల్ అయితే మనం పే చేసాం. అండ్ మనకి ఇక్కడ చూడండి బిల్లు కూడా మనకి డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ కూడా మనకు చూపిస్తుంది అనమాట. మొత్తం మీరైతే చూసుకోండి, కాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ ఆటోమేటిక్గా ఫైల్ డౌన్లోడ్ అయ్యింది కదా! సో ఇదిగోండి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. దీన్ని మీరు కావాలంటే షేర్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. మాది ఈస్టర్న్ పవర్ కాబట్టి ఇందులో అయితే చూపించాను భయ్యా. మీది సదరన్ అయినా సరే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అందుకే మీకు క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేసి చూపించాను, వెబ్సైట్ లింక్ సైట్ అవ్వకుండా. సరే మీకు వీడియో యూస్ఫుల్ అనిపించిందా? 5 లైక్ ఇవ్వండి, మంచిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఎండ్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్.